నీకు నా మనసుతో ఏం పని లేదు కదా. యు వాంట్ ఓన్లీ మై బాడీ, రైట్? ఇదిగో. సంజిత, అది ఎక్కడికి సంజిత? సంజిత, సంజిత, ఎక్కడికి? సంజిత, వాట్ హ్యాపెండ్? గెట్ రెడీ ఫర్. ఏంటి? అమాయకంగా నటించకు. నేను సైకాలజిస్ట్ని. నా గురించి నువ్వు కోరుకుంటుంది ఇదే అని నాకు తెలుసు. నాకు నీ కావాలి సంజిత అని ఓపెన్ గా చెప్తే నేనింతగా హర్ట్ అయ్యేదాన్ని కాదు. సంజిత, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. వద్దు. ప్రేమ అనే ముసుగులో నీ డ్రామాలొద్దు. నీకు నా మనసుతో ఏం పని లేదు కదా. యు వాంట్ ఓన్లీ మై బాడీ, రైట్? ఇదిగో నా బాడీ. ఇంకా చూస్తావేంటి? ఎంజాయ్. సంజిత, ప్లీజ్ షట్ అప్. ఆ రోజు ఇప్పుడే వద్దన్నందుకు నాతో మాట్లాడడం మానేశావు. నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేశావు. యు థాట్ దట్ ఐఎమ్ ఏ రోబో. నీకు కావాల్సింది ఎలాగైనా పొందడం. నీకు తెలిసింది, నీకు కావాల్సింది, నువ్వు కోరుకుంది ఈ శరీరమేగా. కమ్ ఆన్, డోంట్ వేస్ట్ యువర్ టైం. సంజిత, స్టాప్ ఇట్. ఇనఫ్ ఇస్ ఇనఫ్. హ్యావ్ యు గాన్ మ్యాడ్? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. వాట్ డు యు మీన్? ఎస్, నేను మృగాన్ని కాదు, మనిషిని. నాకు ఒక మనసు, హృదయం అని ఉన్నాయి. ఇంతవరకు నా మనసు చెప్పి నీకేం చెప్పలేదు. ఐ లవ్ యూ. నిన్ను ప్రేమించినంతగా నా జీవితంలో ఇంకెవరిని ప్రేమించలేదు. జరిగిందేంటో నీకు చెప్తే కానీ నేను నీకు అర్థం కాదు. నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన లవ్వు గివ్వని వెంట తిరిగిన వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. సారీ. సురేష్. సురేష్, సురేష్, సురేష్. సంజిత, హౌ ఆర్ యు నౌ? డాక్టర్లు నాకు కౌంట్ డౌన్ మొదలైందని చెప్పారు. అలా మాట్లాడుకో. యు విల్ బి ఆల్ రైట్. నేను అదే కోరుకుంటున్నా. ఎందుకో తెలుసా? ప్రతి క్షణం నీతో గడపాలని ఒక చిన్న ఆశ. ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించేంత వరకు చావుని దరిదాపుల్లో కూడా రానివ్వను. నేను కోరుకుంటుంది అదే సురేష్. ఎప్పటి నుంచో నాదో కోరిక, తీరని కోరికగా మిగిలిపోయింది. ఏంటది? నేను చిన్నప్పుడు పెరిగిన మా ఊరిని ఒక్కసారి తనివి తీరా చూడాలని ఉంది. అప్పటి జ్ఞాపకాలు, అప్పుడు చదువుకున్న స్కూళ్ళు, అప్పటి స్నేహితులు, అక్కడున్న అందమైన వాగులు, తోటలు అన్నిటినీ ఒక్కసారి మనసుతో స్పర్శించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ జీవితం ఒత్తిడిలో అది కుదరలేదు. మనం మీ ఊరు వెళ్తున్నాం. నీ అందమైన అనుభూతులు నాకు షేర్ చేసుకోవాలనుంది. నిజంగానా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు నేనున్న పరిస్థితిలో మనందరి పరిస్థితి ఒకటే సురేష్. మనకు మిగిలిన కొంచెం సమయంలోనే ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకోవాలని నువ్వేగా అన్నా. అందరం సర్వస్వం వడ్డీ జీవితంతో పోరాడుతున్నాం. ఖచ్చితంగా మనం గెలుస్తామనే నమ్మకం నాకుంది. నువ్వు కోలుకోగానే మన ప్రయాణం. ఓకే? ఓకే. గుడ్ మార్నింగ్ సురేష్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. డోంట్ వరీ, ఏం పర్లేదు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. యా. సురేష్. సంజిత, థ్యాంక్ యూ. ఇట్స్ నైస్. డూ యు నో యు ఆర్ గెటింగ్ డిశ్చార్జ్ టుడే? జస్ట్ డాక్టర్ సెడ్ దట్. నిజంగానా? ఎస్. సూపర్బ్.
సురేష్, నీకే అవసరం వచ్చినా ఫోన్ చేయి. ఓకే అంకుల్. జాగ్రత్తమ్మా. బాయ్ మమ్మీ. బాయ్ బాబాయ్. బాయ్ అన్నయ్య. డాడీ. జాగ్రత్తరా. జాగ్రత్త తల్లి. బాయ్ పింకీ. బాయ్ ఉందా? బాయ్. బాయ్ పింకీ. బాయ్ పిన్ని. బాయ్. టేక్ కేర్. వెళ్దామా? బాయ్ బాబాయ్. వెళ్ళిపోయాడు. పాండు చనిపోయాడు. ఆడు నా కోడలు ఇద్దరిని ఆ మాయదారి లారీ పొట్టను పెట్టుకుని 2 ఏళ్ళు అయ్యింది బాబు. పోతూ పోతూ ఇండి పెంచమని మా గుండెల మీద పడేసి వెళ్ళిపోయారు. మేమిద్దరం కూడా పోతే ఎడగదేంటో తెలియటం లేదు బాబు. ఏడవకమ్మా, మీకు తోడుగా మేమున్నాం. అవునమ్మా, మీకు ఎలాంటి కష్టం రాకుండా మేమంతా ఉన్నాం. ఇదిగమ్మా, తీసుకోండి. ఏంటమ్మా ఇది? ఇది చెక్ అమ్మా. ఇది మీ బ్యాంకులో వేసుకోండి. మీ అకౌంట్లో 10 లక్షలు వస్తాయి. వీడిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎందుకమ్మా ఇదంతా? పర్లేదు, ఉంచండి అమ్మా. పాండు ఉంటే మిమ్మల్ని ఆయన ఈ వయసులో ఇంత కష్టపెట్టాడు కాదు కదా. అమ్మా, అయ్యా, అలా చేయకండి అమ్మా. నేను నీ కొడుకుతో సమానం. లే చిన్న, మీ నాన్నమ్మ నీకు రోజు బిస్కెట్లు కనపడుతుంది, ఓకేనా? వెళ్ళొస్తానమ్మా. ఆ దేవుడు పర్మిషన్ ఇస్తే మళ్ళీ వస్తాలే. అయ్యో, భోజనం పెడదామంటే ఇంట్లో ఏమీ లేవు నాయనా. పర్వాలేదమ్మా, మీరేం బాధపడకండి. జాగ్రత్త అమ్మా. మంచిది బాబు. వెళ్దామా? పద. వెళ్ళొస్తాను అంకుల్. ఇక్కడెందుకు ఆపావు సురేష్? అమ్మా, మీ అమ్మగారు ఇక్కడ ఉండడం ఏంటి? అవును, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇక్కడ ఉండిపోయింది. ఒకసారి అమ్మతో మాట్లాడొస్తా. ఉమ్. అమ్మా, నన్ను 9 నెలలు మోసి నాకు జన్మనివ్వడం కోసం ఎంత కష్టపడ్డావో నువ్వు నా చేయి పట్టుకుని నాకు నడక నేర్పించడం ఎలా మర్చిపోను. నన్ను ఎత్తుకుని ఇల్లంతా తిప్పుతూ గోరుముద్దలు తినిపించటం ఇంకా నా కళ్ళ ముందు కనబడుతూనే ఉందమ్మా. నీ ఆరోగ్యం క్షీణించిపోతున్నా నీ కొడుకు 100 ఏళ్ళు బతకాలని పూజలు చేసావు. నీ ఆకర్షణలో కూడా నేనేమైపోతానని దిగులుతోనే కళ్ళు మూసా. నీకు తెలుసా అమ్మా, మళ్ళీ ఒక్కసారి మా అమ్మని చూపించమని నేను రోజు దేవుణ్ణి కోరుకునేవాడిని. కానీ దేవుడు ఎంత మంచివాడమ్మా. నీ కోరిక తీర్చకపోయినా నా కోరిక తీర్చడానికి ఒప్పుకున్నాడమ్మా. అందుకే త్వరలో నేను కలుసుకోబోతున్నాను. మళ్ళీ చిన్న బాబునే నీ ఒళ్ళో నిద్రపోవాలన్న కోరిక త్వరలోనే తీరబోతుందమ్మా. త్వరలోనే తీరబోతుంది. త్వరలోనే తీరబోతుంది. రే సురేష్, ఏమైందిరా? మా అమ్మ సంజిత. సురేష్, ప్లీజ్ కంట్రోల్. బాధపడకురా. సంజిత, నాకు ఈ ఊర్లో ఉన్న ప్రతి క్షణం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నీ ఇక్కడికి వచ్చాక నా చిన్ననాటి జ్ఞాపకాలను నా కళ్ళ ముందే కనపడుతున్నాయి. ఇంత అందమైన అనుభూతిని నాకు అందించినందుకు నీ రుణం ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నీకంటే కూడా ఎక్కువ ఆనందాన్ని మేమందరం అనుభవించాం సురేష్. నీకో విషయం తెలుసా సురేష్? మా అందరికీ కూడా ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోవాలంటే చాలా బాధగా ఉంది. నాకైతే ఈ ఊరు చాలా బాగా నచ్చింది. ఓకే, లెట్స్ గో. యా, పదండి.
మాస్టర్ గారిని ఎలా మర్చిపోయాను? ఆయన ఎంతో శ్రద్ధతో నాకు ట్యూషన్ చెప్పేవారు. పైగా తిని అక్కడే పడుకునేవాడిని. సంచిత, ఈయనే మా మాస్టర్. మాస్టర్, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం మాస్టర్. ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదు బాబు. నేను సార్ సురేష్ని. రోజు స్కూల్ అయిపోయాక మీ ఇంటికి ట్యూషన్కి వచ్చేవాడిని. రాత్రంతా మీ ఇంటి అరుగు మీద పడుకొని చదువుకునేవాడిని. గుర్తుపట్టారా సార్? ఓరి 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 సురేష్ నువ్వా? అవును సార్. ఎంత మారిపోయావురా, అసలు నిన్ను గుర్తుపట్టనే లేదు. మన స్కూల్లో చదివిన వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి నన్ను పలకరించిపోతుంటారు. నువ్వు ఒక్కడవే మిస్ అయ్యావురా. అప్పుడప్పుడు అనుకునేవాడిని సురేష్ నన్ను మర్చిపోయాడా అని. మర్చిపోవడం ఇంపాసిబుల్, కానీ ఎందుకనో జ్ఞాపకాలు అడుగున పడిపోయింది. ఎలా మర్చిపోతాను మాస్టర్? ఎప్పటి నుంచో ఈ ఊరికి రావాలనుకునేవాడిని. అది ఇప్పుడు కుదిరింది. వీళ్ళు నా ఫ్రెండ్స్ మాస్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఆ, పద మన ఇంటికి వెళ్ళి మాట్లాడు. పదండి సార్, వెళ్దాం. ఆ పని ఇదే మన ఇల్లు. రండమ్మా రండి. అలా కూర్చోండి. ఒరే, మీ అన్నయ్య మోహన్ ఎలా ఉన్నాడు? బాగున్నారు మాస్టర్. ఇప్పుడు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? నీ గురించి ఎంతమందినో అడిగానురా, ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళాక 2-3 ఊర్లు తిరిగి చివరికి హైదరాబాద్లో సెటిల్ అయ్యాం మాస్టర్. అది సరేరా, లైఫ్లో సెటిల్ అయ్యావా లేదా? అదే ప్రాబ్లం ఉంది మాస్టర్. ఏం చేయాలో తెలియట్లేదు. బాధపడకు, దానికి టైం రావాలి. అమ్మా కమలా, కమలా. ఏంటి నానా? కమలన్న? అసలు కమలని ఎలా మర్చిపోయాను నేను? ఏయ్ కాసేపు తోటకెళ్ళి ఆడుకుందాం పదా. నేను రాను, మాస్టర్ కోపడతారు. రాకపోతే ఇక్కడే ఉండు, నేను వెళ్తా. ఏయ్ ఆగవే, ఆగు. ఎక్కడికి పారిపోతున్నావే? ఏయ్ ఆగు. పట్టుకో, చూద్దాం. పట్టుకో. ఏయ్ ఆగవే, ఆగవే. వదలరా. ఆగు, నువ్వు చేసిన పనిని మాస్టర్ గారితో చెప్తాను. అదిగో నాన్న. 24 గంటలు కలిసి ఆడుకునే వాళ్ళం. అలాంటి కమలను ఎలా మర్చిపోయాను? అమ్మా కమలా, రామ్మా. ఎవరొచ్చారో చూడు తల్లి. ఎవరు నానా? చూడమ్మా ఎవరొచ్చారో. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? గుర్తుపట్ల? వీడమ్మా సురేష్. నా కోసం వచ్చేసావా సురేష్? చిన్నప్పుడు అల్లరి చేసేవాడు బడుద్దాయి. అమ్మ ఎప్పుడు నీ గురించే కలవరిస్తూ ఉంటుందిరా. కానీ నువ్వెక్కడున్నావో ఎవ్వరూ చెప్పలేదు. అన్నట్టు వీళ్ళందరూ వీడి స్నేహితులమ్మా. వీళ్ళందరికీ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయాలమ్మా. ఇప్పుడొద్దు మాస్టారు, టైం లేదు. అదేమిటిరా, చాలా కాలానికి వచ్చావు. అవును, వీళ్ళందరూ ఈ ఊరు వాళ్ళేనా? కాదు సార్, కానీ మా అందరిది సేమ్ డెస్టినేషన్. సరే సరే, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. సరే. హాయ్ సురేష్. హాయ్. డిస్టర్బ్ చేస్తున్నానా? పర్వాలేదు, మన కొన్ని డిస్టర్బెన్స్ కూడా లైక్ చేస్తుంటాం. సురేష్, డు యు నో అవుట్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ ఇన్ ది వరల్డ్, స్పెయిన్ ఇస్ ది ఓన్లీ కంట్రీ విత్ ది హైయెస్ట్ డోనర్ రేట్. వావ్, దే ఆర్ రియల్లీ హ్యూమన్ బీయింగ్స్. అవును సురేష్. నీకు విషయం చెప్పాలని ఫోన్ చేసే సంగీత. ఇవాళ జీవితంలో ఫస్ట్ టైం గుడ్ లెసన్స్ నేర్చుకున్నా. ఇంతకాలం గర్ల్స్ అంటే జస్ట్ ఫన్ అనుకున్నా, కానీ ఈరోజు నువ్వు జీవితానికి అర్థమేంటో 70mm స్క్రీన్ మీద చూపించావు. ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ. నౌ ఐ నో హౌ టు లివ్ మీనింగ్ఫుల్ లైఫ్. Oh Suresh, I'm only doing what I'm supposed to do as a human being.
నీతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది సంచిత. ఇలా జీవితాంతం ట్రావెల్ చేయగలిగితే ఐల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సురేష్, నీకు నిజం చెప్పనా? నేను కోరుకుంటుంది అదే. ఐ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ క్రియేటివ్ పర్సన్ లైక్ యూ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఓ గాడ్, నేను క్లౌడ్ 9లో ఉన్నా. ఒకసారి క్లౌడ్ లో నుంచి కిందికి దిగితే వి విల్ టాక్ అబౌట్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. అదేంటో తెలుసుకోవచ్చా? ఇట్స్ ఎ షార్ట్ ఫిల్మ్ ఆన్ రికార్డింగ్ డాన్స్ ట్రూప్. రేపే మనం ఆంధ్రాకి వెళ్తున్నాం.